ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. ఎన్నికల ప్రక్రియ, నియమ నిబంధనలను ఎన్నికల కోడ్పై అభ్యర్థులకు, వారి ప్రతినిధులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి ఎన్నికల కోడ్ను తప్పనిసరిగా పాటించాలని కోరారు. కోడ్ ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ, నియమ నిబంధనలను ఎన్నికల కోడ్పై అభ్యర్థులకు, వారి ప్రతినిధులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్ ఛాబ్రా, తలాద్ పర్వేజ్ ఇక్బాల్, వయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రంజన్, ఆనంద్ కుమార్, ఆకాష్ దీప్లు పాల్గొని అభ్యర్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ మే 7వ తేదీ వరకు ఇంటింటికి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేపట్టినట్టు తెలిపారు. ఈ స్లిప్పులతో పాటు ఓటర్ల గైడ్లను కూడా అందజేస్తారని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎటువంటి పార్టీ గుర్తుగాని, రంగు, పేరు లేకుండా మాత్రమే అనధికారికంగా ఓటర్ స్లిప్పులను పంచుకోవచ్చునని సూచించారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపల ఎక్కడా పార్టీ బూతులను ఏర్పాటు చేయకూడదన్నారు. డమ్మీ బ్యాలెట్ పత్రాలను ప్రచురించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను వివరించారు. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, ఆబ్సెంటీ ఓటింగ్ ప్రక్రియలను వివరించారు. పత్రికలు, టీవీలలో ఎన్నికల ప్రచార ప్రకటనలకు ఎంసీఎంసీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మే 11వ తేదీ సాయంత్రం నుంచి నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయని, ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయబడుతుందని, ఇతర నియోజకవర్గాలకు చెందిన వ్యక్తులు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. సాధారణ పరిశీలకులు హనీష్ ఛాబ్రా, తలాద్ పర్వేజ్ మాట్లాడుతూ జిల్లాలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఉల్లంఘనలపై సి-విజిల్ లేదా ఇతర మార్గాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. ఏమైనా ఫిర్యాదులుంటే ఆర్వోలకు గాని లేదా నేరుగా తమకు గాని ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈవీఎంలపై ఎటువంటి అపోహలు వద్దని, వాటిని ట్యాంపరింగ్ చేయటం సాధ్యం కాదని ఇప్పటికే నిరూపణ అయిందని న్యాయస్థానం కూడా నిర్ధారించిందని తెలిపారు. అభ్యర్థుల ఖర్చులకు సంబంధించిన నియమ నిబంధనలను వ్యయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రంజన్, ఆనంద్ కుమార్, ఆకాష్ దీప్ వివరించారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు 40 లక్షల రూపాయలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు 95 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చునని తెలిపారు. పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమ ఎన్నికల ఖర్చు వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాథ్, ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్ సుధాకర్ రావు, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.